Hi students, this is Vijay Kumar. Welcome back to SR Maths Tutorials. First of all, please like, share, subscribe our channel. Yes, today we discuss about SGT Maths 11th session. This is Roman numbers. ఒక నంబర్ ఇచ్చి రోమన్ నంబర్లో ఎలా కన్వర్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ దీంట్లో క్లియర్ కట్గా చెప్పేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నంబర్స్ నుంచి రోమన్ నంబర్లో కన్వర్ట్ చేసేటటువంటి కొన్ని కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. దాని గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. Yes, some numbers are there here. ఈ నంబర్స్ మనకు తెలిస్తే ఎలాంటి నంబర్నైనా రోమన్ నంబర్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ 1 to 10 మనం స్కూల్ లెవెల్లో బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుంటాం. 1 to 10. 1 అంటే ఐ, 2 అంటే ఐ, 3 అంటే 3 times I, 4 అంటే IV, 5 V, 6 I VI, 7 VII, 8 VIII, 9 IX, 10 X. మళ్ళీ 10 తీసుకున్నాం చూడండి, 2 digit నంబర్స్ అన్ని జీరోస్ ఉండేటటువంటిది. X, డబల్ ఎక్స్, ట్రిపుల్ ఎక్స్, XL, L, LX, LXX, LXXX, XC, నెక్స్ట్ C, 100 అంటే C, 100, 200 అప్ టు 1000. మనకు ఆల్మోస్ట్ ఆల్ 2000, 3000 నియరెస్ట్గా నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రాబ్లంలో. ఏ విధంగా దీన్ని సాల్వ్ చేయాలనేది ఇంపార్టెంట్. దీంట్లో ఉండేటటువంటి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. మన ప్రీవియస్ బాక్స్లో ఉండేటటువంటి కాన్సెప్ట్సే కొద్దిగా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. ఎస్, I nothing but 1, V nothing but 5, X nothing but 10, L is equal to 50, C is equal to 100, D is equal to 500, M is equal to 1000. అప్పుడప్పుడు ఈ నెంబర్స్ మర్చిపోతుంటాము. దానికోసం చూడండి, నేను ఒక చిన్న కాన్సెప్ట్ ఫామ్ చేసిన. నేను కొన్న ఎల్సిడి మానిటర్ IVX కంపెనీ, నేను పర్చేస్ చేసినటువంటి ఒక కంప్యూటర్ ఎల్సిడి మానిటర్, అది ఏ కంపెనీ అంటే IVX కంపెనీ. IVX అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, IVX LCD మానిటర్ అనే కాన్సెప్ట్ దీంట్లో దాగుంది చూడండి. LCD, యు నో దట్స్ LCD, ఓకే. ఆ LCD మానిటర్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ మాత్రం M అనేది 1000గా క్లారిఫై చేసుకోవాలి. రిమైనింగ్ అంతా మనకు అనుకూలంగా ఒక చిన్న షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవడానికి మాత్రం పనికి వస్తుంది. ఎస్, నా దీనిపై ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలి ఒకసారి చూడండి. మనం ఏం రాసినప్పటికీ కూడా ఇక్కడ ఒకటి కండిషన్స్ అంటూ ఉంటాయి. ఒకసారి 5 రాయమంటే V రాయొచ్చు, కొంతమంది V10 కూడా రాస్తారు చాలామంది. V10 అంటే ఇది స్మాల్, ఇది బిగ్ అని 5 అనేది 10లో కట్ చేసే 5 కదా అంటారు. సో ఇలాంటి కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి, అలా రాయకూడదు. ఈ 10 అనే దాంట్లో హాఫ్ వాల్యూ 5 కదా, అలాంటి హాఫ్ అనే వాల్యూ కరెక్ట్గా వచ్చినట్లయితే అలాంటివి ఆర్డర్లో రాయకూడదు. VX కానీ, LC కానీ, DM కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ రాయడానికి అర్హత ఉండదు. అంటే XV రాయొచ్చు, మళ్ళీ XV 15 ఆన్సర్ వచ్చేసి, CL రాయొచ్చు, MD రాయొచ్చు. అంతేగాని 5 రాయమంటే Vతో పాటుగా VX రాస్తే కూడా కరెక్టే కదా. 5 అనేది సబ్ట్రాక్ట్ అవుతుంది కదా, స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్ వచ్చినప్పుడు స్మాల్ నెంబర్ సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ ద బిగ్ నెంబర్ రోమన్ నెంబర్స్ మనకు తెలుసు కదా అనే విషయంతో ఇక్కడ ముందర వెళ్తే ఇలాంటి దానికి ఫెయిల్యూర్ అయ్యే ఆన్సర్ వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ VX అనే కాన్సెప్ట్ రాయొచ్చు కదా అనే ఉద్దేశంతో రాస్తూ ఉంటారు. సో ఇలాంటివి స్టేట్మెంట్ వైజ్గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నంబర్ని రోమన్ నంబర్లో మార్చడం ఎలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ తీసుకుందాం, 1729. ఇది ఒక శ్రీనివాస రామానుజన్ నంబర్గా మనం చెప్పుకోవచ్చు. హౌ టు రైట్ 1729 ఇన్ ద రోమన్ నంబర్స్. ఎప్పుడైతే రోమన్ నంబర్స్ రాయాలనుకుంటున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూడండి. దీన్ని మనం ఎక్స్పాండెడ్ ఫామ్లో రాసుకోవాలి. అంటే దాన్ని వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అనే ప్లేస్ వాల్యూస్ ఇస్తూ దాన్ని ఏ విధంగా రాస్తున్నామో ఒకసారి చూడండి. 1 అనే థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 1000 ప్లస్ 700, 7 is in the hundreds place, 2 is the tens place, 20, 9 is in ones place, 9. Now how can you write this number in the Roman number? 1000 అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. 1000 అంటే M.
700 ఏ విధంగా రాసుకోవచ్చు 500 ప్లస్ 200 రూపీస్ 500 అంటే డి 200 అంటే 100 రూపీస్ 100 రూపీస్ సిసి చూడండి డిసిసి అనే కాన్సెప్ట్ 700 సంబంధించింది నెక్స్ట్ 20 అంటే 10 అంటే ఒక ఎక్స్ 20 అంటే 2 టైమ్స్ ఎక్స్ 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 9 అంటే 1 సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ 10 సో ఐఎక్స్ దిస్ ఈస్ ఫైనల్ ఆన్సర్ ఒక క్వశ్చన్ ఈ విధంగా ఇస్తే దీన్ని ఈ విధంగా మార్చుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి అవి నెక్స్ట్ మెథడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీనిపైన ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఐడెంటిఫై వచ్చేస్తుంది ఓకే దిస్ ఈజ్ అ ప్రొసీజర్ ఇంకో క్వశ్చన్ చూద్దాం 2 4 6 8 ఇది ఒక 4 డిజిట్ నెంబరు అన్ని ఈవెన్ నెంబర్స్తో ఉన్నటువంటి నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను నౌ దిస్ ఈస్ 2 ఈజ్ ద థౌజండ్స్ ప్లేస్ 2000 ఎలా రాస్తాం ఎం this is 2000 direct రాయడం 2000 4 is the hundreds place 400 అంటే 500 లో ఒక 100 కట్ చేస్తే 400 60 టెన్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి 60 50 ప్లస్ 10 50 అంటే మనకి ఎల్ 10 అంటే మనకి ఎక్స్ వచ్చేస్తుంది ఎల్ఎక్స్ నెక్స్ట్ జస్ట్ 8 nothing but 5 rupees 111 I this is final concept రోమన్ నంబర్స్ లో కన్వర్ట్ చేయడం ఎలా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 503 దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తారు యాక్చువల్లీ ఇక్కడ వన్స్ ప్లేస్ లో 3 టెన్స్ ప్లేస్ 0 ఉంది దీన్ని ఎలా ఫామ్ చేయాలి ఇది 100 ప్లేస్ జస్ట్ దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ లోకి వెళ్తే 500 and 3 rupees 500 can be written as D and tens place ఏం లేదు కాబట్టి ఇక్కడ 0 రాయద్దు దయచేసి అంటే 0 అనే కాన్సెప్ట్ మనకి రోమన్ నంబర్స్లో ఎస్టాబ్లిష్ కాదు సో యూ రైట్ డైరెక్ట్ 3 నథింగ్ బట్ ఐ దిస్ ఈస్ ద 503 333 రాయమన్నాడు అనుకోండి 333 లేకపోతే 3333 వెళ్దాం 3000 నథింగ్ బట్ ఎం అనేది 3 టైమ్స్ రాస్తే చాలు 3000 నెక్స్ట్ 300 నథింగ్ బట్ సి 3 టైమ్స్ రాస్తే సరిపోతుంది 30 ట్రిపుల్ ఎక్స్ నెక్స్ట్ 3 ఐ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నైనా మనం చేయొచ్చు దిస్ కాన్సెప్ట్స్ కన్వర్టింగ్ ఫ్రమ్ ద న్యూమరల్స్ నంబర్ సిస్టమ్ టు రోమన్ నంబర్స్ బేస్డ్ ఆన్ ది ఎక్స్పాండెడ్ ఫామ్లో మనం కన్వర్ట్ చేసుకుంటే ఈ విధంగా ఫాస్ట్ అయిపోతుంది నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ రివర్స్లో ఆర్డర్లో చూద్దాం రివర్స్ ఆర్డర్ అంటే రోమన్ నంబర్స్ ఇచ్చి ఒకసారి మనం న్యూమరల్ సిస్టంలో మార్చండి అంటే ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం ఎస్ ఎం సిడి ఎక్స్ ఎల్ ఐఎక్స్ దీన్ని నంబర్ సిస్టంలో ఎలా కన్వర్ట్ చేయాలి యాక్చువల్గా దీంట్లో ఎం అంటే 1000 సి అంటే 100 డి అంటే 500 నెక్స్ట్ ఎక్స్ నథింగ్ బట్ 10 ఎల్ నథింగ్ బట్ 50 10 వాల్యూస్ మనకి ఇంక్రీజ్లో ఉంటే ఆర్డర్లో రాస్తే సరిపోతుంది వాల్యూస్ అనేది డిక్రీజ్గా ఉంటాయి ఇక్కడ చూడండి వాల్యూ 1000 ఉంది 1000 తర్వాత 100 ఓకే 100 తర్వాత మళ్ళీ ఇంక్రీజింగ్ అయింది అంటే ఒక 1000 నుంచి 100 అనేది డౌన్ అయింది ఓకే అలానే రాస్తే సరిపోతుంది కానీ 500 మళ్ళీ ఇంక్రిమెంట్ ఉంది 500 తర్వాత మళ్ళీ 10 తక్కువ వచ్చింది మళ్ళీ 50 అప్ వచ్చింది మళ్ళీ 1 తక్కువ వచ్చింది మళ్ళీ 10 అంటే ఈ సిస్టంలో చూడండి నంబర్స్ అనేవి ఆర్డర్లో లేవు ఇక్కడ అంటే ఈ కాన్సెప్ట్ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే 1000 అంటే మనకు తెలుసు ఎం అని నెక్స్ట్ సి అంటే తెలుసు 100 అని దీని మీనింగ్ 1000 ఒక 100 1100 రాయడానికి చెక్ చేస్తాం దిస్ ఈజ్ రాంగ్ వే బికాస్ ఆఫ్ సి ఆఫ్టర్ ఏముందో కూడా చూసుకోవాలి సి బిఫోర్ నంబర్ ఎం సి ఆఫ్టర్ డి ఈ సి కంటే ఈ డి అనేది ఎక్కువ ఉన్నందుకు మనం దీన్ని సబ్ట్రాక్టింగ్ చేయాలి మళ్ళీ ఒకసారి చూడండి ఎం అనేది 1000 ఆఫ్టర్ ఎం తర్వాత వచ్చే నంబర్ 100 అవుతుంది ఈ 100ని మనం ఎంసి రాసుకుంటే 1100గా మనం రాసుకోవచ్చు కానీ ఈ సి తర్వాత ఉన్న నెక్స్ట్ డిజిట్ అనేది
సి కంటే తక్కువ ఉంటే యాడ్ చేస్తాం, ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని సబ్ట్రాక్టింగ్ చేస్తాం, అదే వాల్యూని సబ్ట్రాక్టింగ్ చేస్తాం. సి ఆఫ్టర్ ఈజ్ నాట్ స్మాల్ వాల్యూ, సి ఆఫ్టర్ వాల్యూ ఈజ్ బిగ్ వాల్యూ, సో దట్ స్మాల్ వాల్యూ సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ ద బిగ్ వాల్యూ ఆఫ్ ది రైట్ సైడ్. సో ఇప్పుడు ఈ 100 అనేది ఈ 1000కి యాడ్ కాకుండా ఈ 100 అనేది ఈ డి 500లో సబ్ట్రాక్టింగ్ అవుతుంది, బికాస్ ఆఫ్ యువర్ నంబర్ ఈజ్ లెస్ వాల్యూ ఆఫ్ ద నెక్స్ట్ నంబర్. చూడండి, ఈ 100 అనే నంబరు నెక్స్ట్ నంబర్ కంటే ఇది తక్కువ ఉంది. వెన్ ఎవర్ స్మాల్ వాల్యూ ఈజ్ దేర్, దట్ ఈస్ సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ ద ఆఫ్టర్ నెక్స్ట్ వాల్యూ. సో ఇప్పుడు ఏం చేయాలండి, ఇక్కడ చూడండి, ఈ 1000ని యాస్టీజ్ రాయొచ్చు. ఎస్, ఈ సిడి అనే కాన్సెప్ట్ చూడండి, సిడి అనే కాన్సెప్ట్, సిడి అనే వాల్యూ ఇది 100, ఇది 500, ఇంక్రీజ్ కాబట్టి 100 సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ 500గా రాస్తాం, ప్లస్ నెక్స్ట్ ఈ 500 తర్వాత ఎక్స్ వచ్చింది, తగ్గిన తర్వాత ఎక్స్ తర్వాత ఇంకా తగ్గితే యాడ్ చేయాలి, కానీ మళ్ళీ పెరిగింది. చూడండి, ఎక్స్ నుంచి ఎల్, ఎక్స్ ఈస్ 10, ఎల్ ఈస్ 50. సో 10 is subtracting from the 50. This value is added to the previous number. Now 50 తర్వాత నెక్స్ట్ నెంబర్ 1 వచ్చింది, 1 తర్వాత నెక్స్ట్ నెంబర్ 1 కంటే తక్కువ ఉండాలి, ఒకవేళ ఎక్కువ ఉంటే మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయాలి. చూడండి, IX 1 10, సో 1 subtracting from 10. This is our final solution. ఇప్పుడు ఆన్సర్ అయిపోయినట్లే. చూడండి, 1000 ప్లస్ 100 సబ్ట్రాక్టింగ్ అయితే 500లో 400 ప్లస్ 10 సబ్ట్రాక్టింగ్ అయితే 50లో 40 ప్లస్ 1 సబ్ట్రాక్టింగ్ అయితే 10లో 9, 1449. దిస్ ఈస్ అవర్ సొల్యూషన్. మనకి రోమన్ నంబర్స్ ఇచ్చినప్పుడు నంబర్ సిస్టంలో కన్వర్ట్ చేయడం ఏ విధంగా అనేది కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డి ఇక్కడ ఉండి సి ఇక్కడ ఉంటే అది 500 ప్లస్ 100 600 అయింది, ఎందుకంటే 500 నెక్స్ట్ నంబర్ స్మాల్ నంబర్ కాబట్టి యాడ్ చేస్తాం. నెక్స్ట్ నంబర్స్ కాన్సెప్ట్ అన్నీ కూడా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే యాడింగ్ చేయండి, ఒకవేళ ఇంక్రీజింగ్ ఆర్డర్ అవుతుంటే సబ్ట్రాక్టింగ్ చేయండి. దిస్ ఈజ్ ద ప్రొసీజర్. ఏ ప్రాబ్లం ఉన్నా మనం చేయొచ్చు. లాస్ట్ ఒక ప్రాబ్లం చెప్పి దీన్ని క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ MM DM ఈ కాన్సెప్ట్ అసలు ఉండదు. MMDC LVI. అబ్జర్వ్ చేయండి, దీని ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ 1000, దిస్ ఈజ్ ఆల్సో 1000. 500 డిక్రీజ్లో ఉంది, ఇబ్బంది లేదు, యాడ్ చేసుకోవచ్చు. C 100, ఇది కూడా డిక్రీజింగ్లో ఉంది. L 50 డిక్రీజింగ్లో ఉంది. V 5 డిక్రీజింగ్లో ఉంది. 1 డిక్రీజింగ్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ చూడండి డిక్రీజింగ్లో ఉంది. సార్ ఈక్వల్ ఉన్నా కూడా యాడ్ చేయాలి, ఒకవేళ ఇంక్రిమెంట్లో ఉంటే సబ్ట్రాక్టింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కాన్సెప్ట్ చూడండి, MCM, నెక్స్ట్ LCLXIV. ఇది వస్తుంది చూడండి. దిస్ ఈస్ ద 1000. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 100. చూడండి డిక్రీజింగ్ ఉంది, ఇది కూడా యాడ్ అవుతుంది, కానీ మళ్ళీ ఏమొచ్చింది 1000. అంటే ఇక్కడ ఏమైంది చూడండి, 100 నుంచి ఇక్కడ డౌన్ అయింది, మళ్ళీ అప్ అయింది. సో 100 subtracting from 1000, but here 1000 added to 500, 500 added to 100, 100 added to 50, 50 100 added to 5, 5 added to 1. But here 1000 added to 100, but this 100 cannot be added to 1000. First of all, ఈ 100ని ఈ 1000లో కట్ చేసిన తర్వాత యాడ్ చేయాలి. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ 1000 1000 2000, 500 100 600, 50 ఒక 5 1 56. దిస్ ఈస్ అవర్ ఫైనల్ సొల్యూషన్. దీంట్లో చూద్దాం ఒకసారి.
ఆఫ్టర్ ఎం అగైన్ 50 మళ్ళీ డౌన్ అయింది ఎక్స్ 10 ఐవి 1 వచ్చిన తర్వాత మళ్ళీ 5 వచ్చింది చూడండి మళ్ళీ ఇంక్రిమెంట్ ఉంది ఇక్కడ ఎక్కడెక్కడ ఛాన్సెస్ ఉన్నాయి చూడండి 100 to 1000 ఇంక్రీజ్ 1 to 5 ఇంక్రీజ్ అంటే ఈ టూ కాన్సెప్ట్స్ ఏది ఈ 1 and 5 అనే కాన్సెప్ట్ సబ్ట్రాక్టింగ్లో ఉంది నెక్స్ట్ ఈ 100 and 5000 సబ్ట్రాక్టింగ్లో ఉంది సో అవర్ ఆన్సర్ ఈస్ 1000 నౌ దిస్ వాల్యూ 1000లో 100 కట్ అయితే 900 నెక్స్ట్ 50 plus 10 60 1 subtracting 5 4 the final answer is 1964 are understood students ఇది మీకు అర్థమైంది అనుకుంటాను చిన్న కాన్సెప్ట్ రోమన్ నంబర్స్ మనకి ఈ కాన్సెప్ట్స్ తెలిసి ఉంటే సరిపోతుంది ఈ కాన్సెప్ట్స్ తెలియకపోతే ఇబ్బంది అవుతుంది ఇది జాగ్రత్త చూసుకోండి సరిపోతుంది దీనిపైన ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఏ విధంగా చేయొచ్చు కానీ క్వశ్చన్ మోడలింగ్ ఏమనేది నెక్స్ట్ సెషన్లో మనం డీప్గా డిస్కషన్ చేద్దాం అప్పటి వరకు ఈ కాన్సెప్ట్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి ఈ టేబుల్స్ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్ నేను ఎల్సిడి మానిటర్ ఐవిఎక్స్ కంపెనీ కొన్నాను నేను కొన్న ఎల్సిడి మానిటర్ ఐవిఎక్స్ కంపెనీ ఒకటి ఈ టేబుల్లో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ మనకి రోమన్ నంబర్స్ నుంచి నార్మల్ నంబర్లోకి కన్వర్ట్ చేయడం కానీ నార్మల్ నంబర్ నుంచి రోమన్ నంబర్లోకి కన్వర్ట్ చేయడం కానీ చాలా ఈజీగా అర్థం అవుతుంది ఒకసారి దీనిపైన ఫోకస్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ విల్ మీట్ అగైన్ నెక్స్ట్ సెషన్ ఆన్ దిస్ ప్రాబ్లమ్స్ సమ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆన్ దిస్ సెషన్ ఓకే రోమన్ నంబర్స్ పైన సమస్యలు ఏ విధంగా ఉన్నాయని నెక్స్ట్ క్లాస్లో మనం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్